హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అందుకే అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని దానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు తగ్గట్టుగా దానం ఒక షరతు పెట్టారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని ఆయన కోరుతున్నారు. మంత్రి పదవికి హామీ లభిస్తే వెంటనే రాజీనామా చేసి ఖైరతాబాద్ లో మళ్లీ గెలవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. పైగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని దానం హామీ ఇస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపి తనకు పదవిస్తే మంత్రిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా దానం నాగేందర్ అంచనా వేసుకుంటున్నారు. దానం రాజీనామా చేస్తే గ్రేటర్లో 3 ఉప ఎన్నికలు వస్తాయని ఒక లెక్క వినిపిస్తోంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ తరపున మిసెస్ మాగంటి సునీతకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యింది. ఆ దిశగా సెంటిమెంట్ ను పండించేందుకు కూడా కారు పార్టీ ప్రయత్నిస్తోంది. ఇటీవల నారా లోకేష్ ను కేటీఆర్ కలుసుకోవటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనని చెబుతున్నారు. మాగంటి కూడా కమ్మ సామాజిక వర్గం నాయకుడు కావటంతో టీడీపీ మద్దతు తీసుకోవడం సులభమేనని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. దాంతో ఇప్పుడు బలమైన అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వాలా వద్దా అని తర్జన భర్జన పడుతోంది. గోషామహల్ విషయంలోనూ ఇప్పుడు టాక్ నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరకపోతే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ప్యాచప్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీబీజేపీ తాజా అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రాజాసింగ్ ను మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నారు. రాజీ బేరం కుదరకపోతే రాజాసింగ్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారు. బీజేపీ పూర్తి దూరం పాటించాల్సిన అనివార్యత ఖాయమైతే రాజాసింగ్ త్వరలో శివసేనలో చేరతారని వార్తలొస్తున్నాయి. అంటే ఆయన శివసేన అభ్యర్థిగా గోషామహల్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తుంది. అదే టైంలో గోషామహల్లో బీఆర్ఎస్ బలపడినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ తరపున పోటీ చేసేందుకు విరించి హాస్పిటల్స్ ఓనర్ మాధవిలత సిద్ధంగా ఉన్నారు. రాజాసింగ్ ను ఓడించి తీరుతానని ఆమె సవాలు చేస్తున్నారు. మరి అందుకు అధిష్టానం అంగీకరించాలి కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.